నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయినటువంటి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. మరి తన కుమారుడు తన దగ్గరకు వస్తుంటే ఎస్కార్ట్ అధికారులు ఆపడం, లేదు ఆపకండి త్వరలోనే నాకు బెయిల్ వస్తుందంటూ చెవిరెడ్డి వ్యాఖ్యలు చేయడం, మరి ఈ వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అడిసిమెల్లి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్కారం అండి. ఏపీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయి ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని నిన్న ఆయనకి ఈ డెంటల్ గురించి హాస్పిటల్కి తీసుకెళ్లారు సార్. అక్కడికి ఆయన కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి వస్తే అక్కడ అధికారులు ఇబ్బంది అవుతుంది, ఆప్ చేయండి, వద్దు రానివ్వము అంటే లేదు నాకు త్వరలోనే బెయిల్ వస్తుంది. ఈ కామెంట్స్ని ఏ విధంగా చూడాలంటారు? ఇప్పుడు అంటే మీకు పోలీసులు వ్యవహార శైలి ప్రవర్తన అంటే ఇలాంటి హై ప్రొఫైల్ కేసులు హ్యాండిల్ చేసినప్పుడు వీళ్ళ విధానాలు ఎలా ఉన్నాయో మనం గమనించాలి. యాక్చువల్గా ప్రభుత్వం ఉద్దేశం కానీ సిట్ దర్యాప్తు బృందం ఐఆర్ అఫీషియల్స్ ఉద్దేశాలకు కానీ భిన్నంగా వీళ్ళు వ్యవహరిస్తున్నారు అనేటువంటిది మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కొన్ని వ్యవస్థలు కూడా అలాగే వ్యాఖ్యానాలు చేస్తున్నారు, అలాంటి రిజల్ట్ వస్తూ ఉంది. ఇక్కడ మీరు ఒకటి గుర్తుందో లేదో, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు సెప్టెంబర్ 10, 2023 లోకేష్ గారు పాదయాత్రలో ఉన్నాడు. వాళ్ళ ఫాదరు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు ముఖ్యమంత్రి, 3 సార్లు ప్రతిపక్ష నేత, రాష్ట్రంలో ఈ దేశంలోనే ప్రముఖత నేత. అలాగ ఒక రకంగా ఆయన ఒక సెలబ్రిటీ, ఒక లెజెండ్. అలా కాకుండా ఒక కుటుంబ సభ్యుడిగా, కన్న కొడుకుగా వాళ్ళ తండ్రి గారిని అక్రమంగా అరెస్ట్ చేస్తున్నప్పుడు నైతిక మద్దతుగా నిలబడే ఇది బాధ్యత కొడుకుగా ఉంటుంది. ఆయనకి పక్కన నిలబడాల్సిన అవసరం ఉంటుంది కొడుకుగా. ఆయన సీనియర్ సిటిజన్, 70 ఏళ్ల వృద్ధుడైన తన కొడుకుగా వెళ్ళాల్సిన అవసరం ఉంది. వెళ్ళలేకుండా ఆపారు ఆయన్ని. ఆయన రాజ్యాంగం, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం, కాన్స్టిట్యూషన్ బుక్ చూపించి ఇది మీ రాజ్యాంగం ప్రకారం మా హక్కు అని అడిగి వాళ్ళతోటి ఒక సిఐ, ఎస్ఐ స్థాయి అధికారులతోటి ఆర్గ్యుమెంట్ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఆపగలిగారు అతన్ని. మరి ఇక్కడ ఆల్రెడీ ఎక్యూజ్డ్, ఆ వచ్చినవాడు కూడా ఎక్యూజ్డ్, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు కూడా ఎక్యూజ్డ్. అసలు వాళ్ళు మామూలుగానే ఎవరిని కలవనివ్వకూడదు. అటువంటి ఇద్దరు ఎక్యూజ్డ్ని ఎలా కలవనిస్తారు? పైగా అతను తీర్పు ఏం రాబోతుంది ఎలా చెప్తాడు, బెయిల్ వస్తుందని ఎలా చెప్తాడు? అతను బెయిల్ వచ్చే అవకాశం ఉందని ఆశపడటం వేరు, నాకు బెయిల్ వస్తుంది మీరేం పట్టించుకోకుండా వదిలేయండి అని ఎలా చెప్తాడు? ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుందంటే చట్టం మీద, న్యాయం మీద నమ్మకం, గౌరవం పోతున్నాయండి. ఈ వ్యవస్థల మీద నమ్మకం పోయే పరిస్థితి రానివ్వకూడదు దయచేసి వాళ్ళు ఎవరు. ఇప్పుడు ఒకసారి వాళ్ళకి నేరస్తులకి వెసులుబాటు దొరకొచ్చు చట్టంలో ఉన్న లొసుకుల వల్ల. అయినా సరే చట్టం వాళ్ళని వదిలిపెట్టతో కఠినంగా ఉంటాయి చట్టాలు. ఒక్కొక్కసారి వాళ్ళ తరపున సీనియర్ కౌన్సిల్స్ వాదించడం, ఆర్గ్యుమెంట్లో బలం ఉండటం వల్ల వెసులుబాటు లభించవచ్చేమో, కానీ చట్ట ప్రకారం అందరూ ఒకటే అనేటువంటి మెసేజ్ బయటికి పోవాలి. ఆ విషయంలో ఆంధ్రప్రదేశ్ పోలీసులు చాలా వరకు ఇలాంటి జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కేసుల విషయంలో ఫెయిల్ అవుతున్నారు. మిగతా వాటిలో బాగా చేస్తున్నారేమో, కానీ ఎక్స్పెషల్లీ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కేసుల్లో ఫెయిల్ అవుతున్నారు చాలా వరకు. చూడండి, ఎందుకంటే వాళ్ళకి నోటీసులు ఇచ్చి పంపించడం దగ్గర నుంచి అంత చట్ట ప్రకారం రూల్ ఆఫ్ లా పాటిస్తున్నట్టే కనిపిస్తుంది. కానీ అది ఏం మెసేజ్ వెళ్తుందంటే ఎవరికి భయపడక్కర్లేదు, రాష్ట్రంలో ఎలాంటి అలజడి సృష్టించినా, ఎలాంటి స్కీముల పేరుతో స్కామ్ చేసినా ఏమీ అవ్వదు అనేటువంటిది మెసేజ్ పోతుంది. కాబట్టి ఆ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కానీ, ఈ స్కాములు చేసే కుంభకోణాల్లో పాత్రదారులు కానీ, వీళ్ళందరికీ ఒక రకమైన ధైర్యం వస్తుంది. వాళ్ళలో చట్టం పట్ల భయం, భక్తి అన్నీ ఉండాలి. తప్పు చేస్తే దొరికిపోతాం మనం అనేటువంటి భావన కలిగించాలి. ఎందుకంటే బాగానే అరెస్ట్ చేస్తున్నారు, దర్యాప్తు బ్రహ్మాండం సాగింది, చాలామంది అరెస్ట్ అయ్యారు, నెలల తరబడి రిమాండ్లో ఉంచగలుగుతున్నారు. అయినా సరే వాళ్ళలో అదురు బెదురు లేదంటే దాని అర్థం ఏంటంటే ఎన్నాళ్ళు ఆపుతారు, బాగా ఆపితే అన్న లెక్కలోకి వచ్చేసారు వాళ్ళు. మరి డిపార్ట్మెంట్కి, లా అండ్ ఆర్డర్ కాపాడవలసిన డిపార్ట్మెంట్కి కానీ వాళ్ళ పట్ల చాలా గౌరవం ఉంటుంది మనలాంటి వాళ్ళకి.
అందులోనే చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తారనుకుంటాం. ఆయన కులం కానీ మతం కానీ ఏమి చూడకుండా వ్యవహరిస్తారు. మరి ప్రభుత్వం ఎంతకని చేస్తుంది? ఇందులో అధికారుల్లో చిత్తశుద్ధి ఉండాల్సిందే, ఎంతో కొంత నిజాయితీగా పనిచేయాలి. ఇది జగన్ జమానా కాదు, బాబు జమానా అనేటువంటిది వాళ్ళు అర్థం చేసుకోవాలి. బాబు గారి జమానాలో ఆయన కష్టం, లోకేష్ గారి కష్టం, పవన్ కళ్యాణ్ గారి బాండింగు, మోడీ గారి సహకారం ఇవన్నీ పక్కపోతున్నాయి. ఇలాంటి విషయాలు ఇద్దరు కొట్టుకుని చేస్తే ఆ ఇష్యూ హైలైట్ అవుతుంది. అంతే కదండి. చంద్రయ్యకి ఏమి ఇచ్చారు? తోట చంద్రయ్యకి ఉద్యోగం ఇస్తా ఉంటే కూడా ఇవ్వకుండా అడ్డం పడ్డారు వాళ్ళు. దాన్ని హైలైట్ చేయపోయారు. మరి ఇక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విషయంలో మరి ఏం చర్యలు తీసుకుంటారు? అధికారుల మీద కానీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద కానీ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కదా అది. ఇది ప్రముఖంగా రాదు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనేటువంటి వాళ్ళు గోముఖ వ్యాఘ్రాలండి. చూడటానికి పైకి మాలలు వేసుకుని భక్తుల కింద నటిస్తూ ఉంటారు. కరుణాకర్ రెడ్డి కానీ, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ, సుబ్బారెడ్డి కానీ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని మ్యాక్సిమం ప్రతిష్ట తగ్గించడానికి, దోపిడీ చేయడానికి ఒక్కొక్కరు ఒక్కొక్క లైన్లో ప్రయత్నం చేశారు. చైర్మన్లుగా ఉండి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చైర్మన్గా లేకపోయినా కానీ కాంట్రాక్టర్ రూపంలోనూ తిరుమల తిరుపతి దేవస్థానం వీళ్ళతో పాటు వాటాలు ఉన్నాయి అతనికి. ఆ పరకామణిలో దొంగతనం చేసిన వాడితో వీళ్ళకి సంబంధాలు ఉన్నాయి. ఇవన్నిటిని ఎస్టాబ్లిష్ చేసి వీళ్ళ మీద ఎప్పుడు కేసులు పెడతారో సమయం చూస్తేనేమో పరిగెడుతుంది. ఆల్రెడీ 16 మాసాలు అయిపోయింది. ఏంటండి, జూన్, ఇది ఆల్రెడీ నవంబర్ వచ్చేసింది, అక్టోబర్ ఎండింగ్ వచ్చాం. ఏంటండి, ఇది ఒక 4 నెలలు అయిపోయింది, 16 నెలలు దాటిపోయింది. ఇది ఇలాంటి పరిస్థితుల్లో మరి ప్రభుత్వానికి ఇది రాంగ్ బెల్స్ మోగుతున్నాయి. ఇంకో సంవత్సరం గడిచిన తర్వాత వాళ్ళు ఇంకా ఈ క్షుద్రశక్తులన్నిటికి ఇప్పుడు ఆదివారం అమావాస్య నాడు తోకచుక్క పడినప్పుడు ఆ క్షుద్రశక్తికి బలం పెరిగిపోద్ది అన్నట్టు వాళ్ళకి బలం పెరుగుతూ ఉంటుంది. వాళ్ళ పేరోల్లో ఉన్నవాళ్ళు, ఇప్పుడు వామపక్ష భావజాలం ఉన్న వాళ్ళని కూడా ఈ జగన్ బ్యాచ్తో పాటు మాట్లాడుతున్నారు. వాళ్ళు సాధారణంగా వాళ్ళు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పేద ప్రజలను పోరాడాలి. వాళ్ళు కూడా అవగాహన లేకుండా కొన్ని విషయాల్లో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. వాళ్ళు వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయాల్లోనూ నిజంగా అక్కడ ఈ గ్రేట్ అచీవ్మెంట్ ఈ ప్రభుత్వం ఉంది. అక్కడ ప్రైవేటైజేషన్ చేయకుండా ఆగింది. అయినా సరే దాని మీద, ఈ మెడికల్ కాలేజీల విషయం మీద ఏ విషయం తీసుకున్నా ప్రభుత్వాన్ని నెగిటివ్గా ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు మనం ఏమనుకుంటామంటే సాధారణంగా మన నిజాయితీగా ఉన్నాం, మనం ఏం తప్పు చేయట్లేదు, మన రాష్ట్రానికి మేలు చేస్తున్నాం, జగన్మోహన్ రెడ్డిలో అరాచకం చేయట్లేదు, అన్నీ నిజమే. పెట్టుబడులు తీసుకొస్తున్నారు, సంక్షేమం బ్రహ్మాండంగా అమలు చేస్తున్నారు. కానీ వాళ్ళు పోర్ట్రేట్ చేసేది ఏంటి? కులాల మధ్య చిచ్చుకు ప్రయత్నం చేస్తున్నారు, పదే చేస్తూ ఉన్నారు. ఎన్నాళ్ళు చేయనిస్తారు అలాగా? ఎక్కడో చోట కట్ చేయాలి కదా. ఇప్పుడు ఇవాళ వరకు వాళ్ళు ఫేక్ ప్రచారాలు చేశారు, ప్రజలు అర్థం చేసుకున్నారు వాళ్ళు చెప్పిందంత అబద్ధమని. ఏదో రోజు నిజంగా జరిగిన దాని మీద వాళ్ళు దాన్ని ప్లేరప్ చేస్తారు. ఎక్కడో చోట పొరపాటు జరుగుతుంది ప్రభుత్వం అన్న తర్వాత. ఎందుకంటే ఈ అధికారులు కూడా అలాంటి వాళ్ళు ఉన్నారు. మీకు ప్రభుత్వంలో కొంతమంది అధికారులు అలాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చేసిన పొరపాటుకి ప్రభుత్వం బలి అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు అక్కడ ఈ హత్య ఘటన జరిగిన వెంటనే ఆ పోలీస్ అధికారి కఠినమైన చర్యలు తీసుకుని ఇమీడియట్గా అరెస్ట్ చేసి అతను సాల్వ్ చేయాల్సిన ప్రాబ్లం ఇది. దానివల్ల ఇప్పుడు ఏమైంది? పొలాల మధ్య కుంపటిగా మారింది, ప్రభుత్వానికి బొక్కబడింది. ఏంటండి, అలా ఎంతమందికి వస్తే ఇప్పుడు ఎవడైతే నిందితుడు ఉన్నాడో వాళ్ళ భార్య కూడా ఒంటరి అయిపోయింది కదా, అటు జైల్లో పోతే. ఆ అమ్మాయి కూడా కుల ఫీలింగ్ అన్నారు. ఆ అమ్మాయి యాదవ్ కుటుంబం. అతను నిందితుడు ఎవరైతే, అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నాడో అతను కులాంతర వివాహం చేసుకున్నాడు. కులాలు కుంపడే ఉంది ఇక్కడ, కుల ద్వేషాలు ఏమున్నాయి ఇక్కడ? వాళ్ళందరూ ఫ్రెండ్సే. పైగా అతను కూడా కులాంతర వివాహం చేసుకున్నాడు. ఇప్పుడు మన అమ్మాయికి ఏమి ఇస్తారు? ఇప్పుడు సాధారణంగా తల్లిదండ్రులు ఉంటారండి, 2 పిల్లలు ఉంటారు. ఆ తల్లి మొగుడిని చంపేసింది అనుకోండి ఎవరో ఒకరి చేత, అమ్మాయి జైలు పోద్ది, మొగుడు చచ్చిపోతాడు, పిల్లనాథలు అయిపోతారు, అయ్యో అంటాం మనం. ఇప్పుడు అలాగే అతను జైల్లో పోయాడు, ఈ అమ్మాయి ఒంటరి అయిపోయింది. ఈ అమ్మాయికి ఎవరు దిక్కు? వాళ్ళకంటే మీరు భూములు ఇచ్చారు, ఆస్తులు ఇచ్చారు, వాళ్ళ తమ్ముళ్ళకి వాళ్ళకి అందరికీ ఇచ్చారు. మరి వీళ్ళ పరిస్థితి ఏంటి? ఇలాంటి ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి ఇలాంటి వాళ్ళు అందరూ ఏం చేసిపోరు? ఇలాంటి మొగ్గలోని తుంచేస్తారు. ఎవరిని నోరు ఎత్తనివ్వకుండా నోరు మూయించేస్తారు వాళ్ళు. ఏంటండి, వీళ్ళు తప్పు చేయకుండా వాళ్ళు తప్పు చేసి నోరు మూయించేశారు. వీళ్ళు తప్పు చేయకుండా కూడా మాట పడుతున్నారు ఈ ప్రభుత్వం. పైగా అధికారులు దీన్ని లోకుగా తీసుకుని వాళ్ళు ఇష్టం ఉండి వ్యవహరిస్తున్నారు. అంటే ప్రభుత్వాన్ని కులం బూచి చూపించి బెదిరిస్తున్నారు డైరెక్ట్గా చెప్పాలంటే. ఇది బెదరకూడదు, అదరకూడదు.
ఈ విషయంలో మనం ఇచ్చే సూచనలు సలహాలు ఖచ్చితంగా వాళ్ళు వినాలి, ఇలా అనుకుంటున్నారు, ప్రజల్లో మైనస్ అవుతుంది, కొన్ని వర్గాలు దూరం అవుతున్నాయి. డెఫినెట్గా ఒక సామాజిక వర్గం మెల్లమెల్లగా జరుగుతుంది దూరంగా. ఇలాంటి ఇన్సిడెంట్లు ఇప్పుడు ఆ అధికారిని విషయం, తర్వాత ఇవన్నీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈ జగన్ గ్యాంగ్ నీళ్ళు పట్టించుకోకపోవడం, కొంతమందికి డైరెక్ట్గా అన్యాయం జరగడం, ఇలాంటివి కొన్ని పట్ల ప్రజల్లో, సాధారణ ప్రజల్లో కూడా ఏంటి ఎందుకు వదిలేస్తున్నారన్న బాధ ఉంది. జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న తీవ్ర ఆగ్రహంతో వీళ్ళని గెలిపించారు. అది ప్రధాన పాత్ర. 50% అదే, మిగతా 50% వీళ్ళు అచీవ్మెంట్ ఏంటండి. మరి ప్రధానంగా వీళ్ళు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నారు. అదంతా కూడా 50%. మిగతా 50% వాళ్ళని సంతృప్తిపరచాలి కదా. కాబట్టి వాళ్ళ మీద కఠినమైన చర్యలు మామూలుగా ఉండకూడదు. ఆ విషయంలో ప్రభుత్వం కొంచెం వెనక ముందు ఆడుతుంది. కులం చూసో, మతం చూసో, ప్రాంతం చూసో, రకరకాల కారణాలతోటి ప్రభుత్వం అలా ఆలోచించాల్సిన అవసరం లేదు. తప్పు చేసిన వాడిని గట్టిగా శిక్షించాలి. ఇప్పుడు అతను కందుకూరు మర్డర్ కేసులో మరి కైకిలూరితో అలాగే జరిగింది. మరి కైకిలూరిని ఏమంటారు? మరి అక్కడ ఎవరైతే బాధితులు ఉన్న వాళ్ళకి ఇచ్చారా ఎంతంత? కైకిలూరు బాధితులకి ఏమైనా ఇచ్చారా? ఇలాంటివన్నీ వస్తాయండి, అడుగుతారు అందరూ, రేపు నుంచి అడుగుతారు అంతా. ఇది ఏమన్నా ఒకటి మాత్రం నిజమండి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కంటెంప్ట్ ఆఫ్ కోర్టు, న్యాయస్థానాలు కూడా కంటెంప్ట్ ఆఫ్ కోర్టుని పట్టించుకోకపోతే ఏం చేస్తాం మనం? పట్టించుకోవాలి కదా అతన్ని. నువ్వు ఎలా మాట్లాడతావో ఇలాంటివన్నీ చెప్పి అడగాలి కదా. అలా అడగినంతకాలం కొంచెం ఇబ్బంది ఉంటుంది. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.